నవంబర్ 26th థర్స్డే. గుడ్ మార్నింగ్ ఆత్మీయులందరికీ, పరలోకనేస సంఘ బిడ్డలకు, దైవజనులకు, ఈ ప్రార్థనకి విసిన ప్రతి బిడ్డకు పేరు పేరు చొప్పున నా హృదయపూర్వక వందనాలు. పిల్లలు బాగున్నారా? తమిళనాడు, ఆంధ్ర కోస్తా ప్రాంతాల్లో, నెల్లూరు, చిత్తూరు పరిసర ప్రాంతాల్లో బహుభయంకరంగా నివర్ తుఫాను దాడి చేస్తుంది. దాని నిమిత్తమే కూడా ప్రార్థన చేద్దాం. ఈ కరోనా వైరస్ గురించి కూడా ప్రే చేద్దాం. ఈరోజు మత్తయి సువార్త 8వ అధ్యాయము 23వ వచనం చదువుతున్నాను. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటి సముద్రం మీద తుఫాను లేచి అందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన ఎదుగు వచ్చి, ప్రభువా, నశించిపోతున్నాం, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయన లేపిరి. అందుకైనా అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నెమ్మళమాయను. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయన గాలియు సముద్రం లోబడుచున్నవని చెప్పుకొనిరి. చూడండి, ఇక్కడ ప్రభు ప్రయాణిస్తున్నటువంటి ఆ పడవ మీద తుఫాను లేచింది. సముద్రంలో బహుగా అలల చేత కప్పేస్తుంది, గాలి బాగా ఇసిరేస్తుంది. అలాంటి టైంలో శిష్యులు భయపడి ప్రభువుని లేపారు. అయ్యా, మీరు నశించిపోదు, మమ్మల్ని రక్షించమని. ప్రభు వెంటనే లేచి, ఎందుకు మీరు భయపడుతున్నారని చెప్పి గాలిని సముద్రాన్ని గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయను. ఎస్, ఆయన సృష్టికర్త కాబట్టి లోబడింది. ఆ దినాల్లో ఉన్న దేవుడు ఈ దినాల్లో ఉన్నాడు. ఆయన నామములో ప్రార్థన చేద్దాం. నివర్తో బారి నుంచి ప్రజలను దేవుడు రక్షించునుగాక. ఆ తీరం దాటి బహుభయంకరంగా పెను తుఫానుగా మారిపోయిందని న్యూస్ ఛానల్ చూపిస్తున్నారు. ప్రే చేస్తున్నాను. అంతేకాదు, ఈ కరోనా వైరస్ అనే తుఫాను, అలాగే మన జీవితాల్లో ఏర్పడిన తుఫానులన్నీ కూడా యేసునామములో ఇవాళ తొలగిపోనుగాక. అమ్మాయిని ప్రే చేస్తున్నాను. ఆశ్చర్యకడ నీ కొందనాలు. ఆ నివర్ తుఫాన్ తమిళనాడు మీద, ఆంధ్ర కోస్తా ప్రాంతాల మీద బహు తీవ్రంగా దాడి చేస్తుంది. ఆ చీకటిని తొలగించండి, దుష్టాత్మను బంధిస్తూ మీరు బంధించండి. నజరుడైన యేసునామములో తుఫాన్ అణిచివేయబడునుగాక. గాలి ఆగిపోయింది, సముద్రం మిక్కిలి నెమ్మలించిందని రాయబడింది. ప్రభు మీరు గద్దింపగా ఇప్పుడే మీరు అద్భుత రీతిలో సముద్రాన్ని గద్దించండి. గాలిని గద్దిస్తున్న మీ నామపేట యేసునామములో తుఫాను ఆగిపోనుగాక. ఆ నివర్ తుఫాన్ యేసునామములో ఎవరికి నష్టం జరగకోకుండా ఆగిపోనుగాక. ఆయన ఇప్పటికీ ఎంతో భయంకరమైన వర్షాలు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. వాటి నుంచి విడిపించి చీకటి తొలగించి విడుదలివ్వండి. అలాగే ఈ కరోనా వైరస్ అనే తుఫాన్ నుంచి కూడా విడిపించండి. మా తెలుగు రాష్ట్రాలని, భారతదేశాన్ని, ప్రపంచాన్ని విడిపించండి. అయితే యేసునామములో కరోనా వైరస్ కంప్లీట్గా లయపరచబడిన గాక. సెకండ్ వేవ్ ఎంతో ఫారిన్ కంట్రీస్లో, యూరోప్ కంట్రీస్ బహు భయంకరంగా వేవ్స్ ఉన్నాయా, వాటి నుంచి విడిపించండి. ఆ దేశాలను విడిపించండి. భారతదేశాన్ని ఎక్కడ సెకండ్ వేవ్ రానివ్వద్దు. ఢిల్లీ, మరి మహారాష్ట్ర కొన్ని ప్రాంతాలు సెకండ్ వేవ్ వచ్చింది న్యూస్లో చెప్తున్నారు. ఆ చీకటి మహమ్మారి లయపరచబడాలి. దాని బారిన పడిన వారందరూ కూడా స్వస్థపరచండి. ఎవరైతే హాస్పిటల్ వచ్చిన వారందరూ కూడా స్వస్థత అద్భుతాలు చేసి విడుదలివ్వండి. మరణకరమైన ఏ వ్యాధితో బాధపడుతున్నా స్వస్థతనివ్వండి. సర్జరీస్ క్యాన్సిల్ అయిపోవాలి, చీకటి తొలగిపోవాలి. హార్ట్ ప్రాబ్లం, లంగ్స్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, క్యాన్సర్, HIV లాంటి ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్న వారికి, బ్రెయిన్ ప్రాబ్లం, ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి విడుదలివ్వండి. రక్షణ లేని వారు రక్షణలో నడిపించండి. రక్షణ పొందిన అక్కడికి సిద్ధపరచండి. ప్రతి చీకటి తొలగించండి. అయ్యా, బర్త్డే జరుగుతున్నటువంటి, వెడ్డింగ్ ఆర్ట్స్ జరుగుతున్న బిడ్డలను దీవించి దీర్ఘాయుషను, సమాధానం దయచేసి కృప చూపించి నీ ఆశీర్వాదంతో నింపండి. ఆయన ఎవరికైతే గర్భాలు ఇవ్వండి. ఎవరికైతే గర్భిణీలు ఉన్న సుఖప్రసవాలు ఇవ్వండి. అన్ని విషయాలు దీవెన దయచేసి జాబ్ లేని బిడ్డలు జాబ్స్ ఉన్న వాళ్ళకి హైక్స్ ఇవ్వండి. ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఇచ్చి ప్రతి ప్రాబ్లం మీరు సాల్వ్ చేసి కుటుంబాల్లో నెమ్మది సమాధానం ఇవ్వండి. విద్యార్థులను కూడా దీవించండి. స్కూల్స్, కాలేజీ ఓపెన్ అవ్వడానికి సహాయం చేసి ఆన్లైన్ క్లాసుల ద్వారా ఎవరు డిస్టర్బ్ కాకోకుండా, కాన్సన్ట్రేషన్ పోకోకుండా మంచి గోల్ కలిగి అడుగులు వేసే కృపను దయచేయండి. గుడ్ హెల్త్ ఇవ్వండి, సమాధానంతో నింపండి. అలాగే బిజినెస్ పీపుల్ని కూడా దీవించండి. ప్రాస్పరిటీ, అభివృద్ధినిచ్చి ఆశీర్వాదించి ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఫైనాన్షియల్ ప్రతి అవసరాలు తీర్చమని కృపనిమ్మని యేసునామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్, ఆమేన్. పిల్లరా, ఆ పెను తుఫాను తొలగిపోవాలా? ప్రార్థించండి. అలా కరోనా వైరస్ కంప్లీట్గా నిర్మూలం అవ్వాలా? మీరందరూ కూడా ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. హ్యావ్ ఎ నైస్ డే. మే గాడ్ బ్లెస్ యు ఆల్.